నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. కర్నూలు జిల్లాలో కొలగుంద మండలం దేవరగట్టు దసరా ఉత్సవాలలో వాళ్ళు కర్రలతో ప్రతి సంవత్సరం ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారు. దాడులు చేసుకొని ఉత్సవమూర్తులు అంటే దేవుళ్ళ విగ్రహాలను మా గ్రామంలోకి రావాలి, మా గ్రామంలోకి రావాలి, మా వీధిలోకి రావాలి అన్నట్టు నిన్న రాత్రి నుండి కర్రలతో అనేక మంది, అంటే దాదాపు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మినిమం 2 లక్షల మంది వస్తారు. ఈ 2 లక్షల మందిలో కొంతమంది ఈ ఉత్సవాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ ఉత్సవం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎంతమందికి ఆ కట్టెల వల్ల తలలు పగులుతున్నాయో, ఎంతమందికి ఇబ్బందులు గురవుతున్నారో ఇంకా చెప్పలేం. చివరికి కట్టెలకు అటుపక్క చివర ఇటుపక్క చివర కూడా రకరకాలుగా బట్టలు చుట్టేసి అగ్గి వెలిగిస్తారు. అగ్గి వెలిగించి వాటిపైన కూడా విసురుతారు. అటుపక్క ఉండేవాళ్ళు కొంతమంది, ఇటుపక్క ఉండేవాళ్ళు కొంతమంది. అది ఇక్కడ 2 వర్గాలుగా ఏర్పడి రకరకాలుగా ఇబ్బందులు గురయ్యి నిన్న 2 చనిపోయారు. దాదాపు 100 మందికి గాయాలయ్యాయి. దాదాపు తలలు పగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తలలు చీలిపోయిన వాళ్ళు 12 కుట్లు, 15 కుట్లు, 20 కుట్లు, 5 కుట్లు, 6 కుట్లు, రకరకాలుగా హాస్పిటల్ అన్నీ పూర్తిగా ఉన్నాయి. 800 మంది పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా వీటిపైన మరి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఇలాంటి ఉత్సవాలను ఎంకరేజ్ చేయడం వల్ల ఎంతవరకు కరెక్టు బాగా ఆలోచన చేయండి. అది కొన్ని ఏళ్ల నుంచి రావచ్చు, కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే అది ఉత్సవాలు ఎంతవరకు కరెక్టు ఓసారి రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఆలోచన చేయాలి. అదే విధానంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని కూడా ఈ దేవరగట్టు ఒక దసరా ఉత్సవాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. మళ్ళీ అక్కడ ఉండే కర్నూలు జిల్లా ఎస్పీ గారు కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు కావచ్చు, వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదో ఓసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేస్తాను.